హే ఆల్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఊబర్ గురించి చెప్తా. ఊబర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా అందులో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయం మాట్లాడుకుందాం. అదేవిధంగా మీరు ప్రతి వీడియోకి నాకు ఒక లైక్ అయితే ఇచ్చుకుంటే నాకు సపోర్ట్ దొరుకుతుంది. నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఊబర్ డ్రైవర్ అనే అప్లికేషన్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ముందుగా ఊబర్ డ్రైవర్ అనే అప్లికేషన్ అయితే ఎక్కించుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మనమైతే ఓపెన్ చేసుకుందాం. ఇగోండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే ఊబర్ అనేది లోగో ఇలా కనిపిస్తుంది. అదేవిధంగా మనం అలౌ కొట్టండి లొకేషన్ అనేది. ఆ తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఇక్కడ క్యాబా, నెక్స్ట్ బైక్ మ్యాచ్ చేస్తారా, డ్రైవరు నెక్స్ట్ కార్ మ్యాచ్ చేస్తారా అనే విషయాలు అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు బైక్ కాబట్టి బైక్ అనేది క్లిక్ చేసుకొని కంటిన్యూ కొట్టండి. కార్ అయితే కారు, బైక్ అయితే బైక్. సో ఇది బైక్ కోసం కాబట్టి బైక్ పెట్టి కంటిన్యూ కొట్టాను. అదేవిధంగా ఇక్కడ మనకి సర్నేమ్తో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. వెహికల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ లైసెన్సు, నెక్స్ట్ రిజిస్ట్రేషను, పాన్ కార్డు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేయాలి. అంటే డాక్యుమెంట్స్ ఇవ్వాలన్నమాట. కంప్లీట్ సెటప్ అని ఇచ్చారు కదా, సో అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి ఒకసారి చదివి టిక్ చేసి ఐ యాక్సెప్టెడ్ కొట్టండి. ఒకవేళ చదవకుండా అయినా సరే ప్రాబ్లం ఏం లేదు. సో చదివితే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి నేనైతే తెలుగు పెట్టుకుంటాను. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఇక్కడ స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉన్నాయండి. సో ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటా, తెలుగు అని పెట్టుకుంటా. తెలుగు పెట్టుకొని కంటిన్యూ కొడతా. ఓకేనా, మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అనేది పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డు గురించి ఇక్కడ అడిగాడు అనమాట. సో ఫస్ట్ది పాన్ కార్డ్ క్లిక్ చేయండి. టేక్ ఏ పిక్చర్, టేక్ ఏ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అనేది డైరెక్ట్గా కెమెరాలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటి అంటే పర్మిషన్స్ అడుగుతుంది, యాక్సెప్టెడ్ కొట్టేయండి. కెమెరా ఓపెన్ చేసి మీ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఫోటో తీయాలన్నమాట. ఇక్కడ పాన్ కార్డ్ ఉంది కదా, పాన్ కార్డుకి ఫోటో తీసేసి ఓకే చేయాలి. ఓకే చేసిన వెంటనే అక్కడ అప్రూవ్ అవుతుందన్నమాట. సో ఒకసారి ఓకే చేద్దాం. ఇక్కడ ఓకే చేసుకున్నాం కదా, ఓకే చేసుకొని మనకి ఇక్కడ లోడింగ్ అయ్యి అప్లోడింగ్ అయిపోతుంది. ఈ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో ఈ అప్లోడ్ అయిన డాక్యుమెంట్స్ కూడా మనకి వెరిఫై అవుతాయి అన్నమాట. అప్లోడింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, సో ఈ విధంగా రావాలన్నమాట. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ ఓపెన్ చేసి టేక్ ఏ ఫోటో అని తీసుకొని ఇది కూడా మనమైతే పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి సేవ్ అవ్వదు. ఎందుకు అంటే మనం కరెక్ట్గా ఫోటో ఇవ్వము, అందుకనమాట. నేను 2 సార్లు చేయాల్సి వచ్చింది. సో నేను ఇంకొకసారి ట్రై చేసినప్పటికీ అయ్యింది. సో మనం ఇక్కడ ఇదిగోండి, ఫోటో కరెక్ట్గా తీసుకుంటే మాత్రం మనకి యాక్సెప్ట్ అవుతుంది ఫోటో కూడా. ఇదిగోండి, సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకుంటే అప్లోడింగ్ సక్సెస్ఫుల్ అని కూడా వస్తుంది. సో కంటిన్యూ కొడదాం. కంటిన్యూ కొడితే ఇంకా డాక్యుమెంట్స్ అడుగుతుంది. సో ఇందులో ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫార్మేట్ అనేది ఫ్రంట్ సైడ్ది ఇది తీసుకోవాలన్నమాట. ఇది కూడా టేక్ ఫోటో తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫోటో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫోటో తీసుకుంది మనమైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ వచ్చినంత వరకు అలానే వస్తుంది. అప్లోడ్ సక్సెస్ఫుల్ అంటే దాని మీద క్లిక్ చేస్తే అది అప్లోడ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ బైక్ రిజిస్ట్రేషన్ యొక్క ఇది ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అనేది కూడా ఫోటో తీసి పెట్టుకోవాలన్నమాట. టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి నెక్స్ట్ కెమెరాలోకి వెళ్ళి అక్కడ అనేది మనం బైక్ రిజిస్ట్రేషన్ది కూడా మనమైతే పెట్టుకోవాల్సి వస్తుంది. సో ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటేనే వెరిఫై చేసి మనకైతే ఈ ఊబర్ డ్రైవర్గా యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. సో ఓకే కొడదాం. ఓకే కొడితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది.
అదేవిధంగా మనకి ఇంకా డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సి వస్తాయి. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ మనం కంటిన్యూ కొడదాం. అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పెట్టాలన్నమాట. ఇన్సూరెన్స్ కన్ఫర్మ్గా ఉండాలి ఖచ్చితంగా. సో ఇన్సూరెన్స్ కూడా మనం ఇక్కడ ఫోటో తీసుకొని ఓకే చేసుకొని అప్లోడ్ చేద్దాం. సక్సెస్ఫుల్ వచ్చినంత వరకు అలా ఉండాలన్నమాట. సక్సెస్ఫుల్ రాలేదు అంటే అప్లోడ్ అవ్వలేదు అని అర్థం. సో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే అప్లోడ్ చేస్తే మంచిది. సో రిజిస్ట్రేషన్లోని ప్రాసెస్లోనైతే ఇదిగోండి మనకి అన్నీ మనం పెట్టేసామని వచ్చింది కదా. ఓకే, చెక్ మై స్టేటస్ అని కొడితే ఇక్కడ మనం అన్ని రివ్యూకి వెళ్ళాయి అనమాట. వీటిలో ఏవేవి రిజెక్ట్ అవుతాయి ఏంటనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి టిక్ మార్క్ కనిపించేవి కంప్లీట్ అయిపోయినట్టు, టైం కనిపించేది రివ్యూకి వెళ్ళాయి అనమాట. అవి రివ్యూకి వెళ్ళిన విత్ ఇన్ 1 డేలో వచ్చేస్తాయి. ఇక్కడ మనకి చూజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. ఊబర్లోనికి తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. మీరు 24 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక్కసారి లాగౌట్ చేసేసి సైన్ ఇన్ అవ్వండి. మీరు ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్తో ఒక్కసారి సైన్ ఇన్ అయితే మీకు అనేది డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. నేను కూడా ఆ విధంగా సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అయితే నాకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపించాయి. సో చూడండి ఒకసారి, మనకి ఇలా లాగిన్ అయినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ 3 more trips మేక్ 33 రూపీస్ ఎక్స్ట్రా అంట. సో రోజు ఇన్సెంటివ్స్ లెక్క అనమాట అవి. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేస్తా ఎంత అనమాట. ర్యాపిడోకి అవసరం లేదు, బట్ ఊబర్కి మాత్రం కార్డు ఉండాలి. ర్యాపిడో కూడా 2 వీడియోస్ అయితే నేను చేశాను, అవి కూడా కార్ట్లో పెట్టేస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ నాకు డ్రైవింగ్ లైసెన్స్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను అక్కడ పేపర్సే పెట్టాను. కార్డు పెట్టినంత వరకు ఇది అప్రూవ్ కాదనమాట. నేను కార్డు పెట్టి ఒకసారి లాగిన్ ఏంటంటే మొబైల్ వెరిఫికేషన్ కూడా చేయాలి. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాంక్ పేమెంట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఊబర్ యాప్లోకి వెళ్ళి అక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సెట్టింగ్స్లో అకౌంట్ అని క్లిక్ చేసి పేమెంట్ అని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఐఎఫ్సి కోడ్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రీఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్ అక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. అక్కడ బ్లాంక్ దగ్గర టిక్ పెట్టి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ సిటీ అండ్ పోస్టల్ కోడ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చి ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ మెథడ్ మాత్రం సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఒకసారి సక్సెస్ఫుల్ అయ్యిందో లేదో నేను డీటెయిల్స్ అన్నీ ఫీడ్ చేసేసి మీకు చూపిస్తాను. ఇగోండి ఇక్కడ నాకు డన్ అని వచ్చింది కదా, నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. సో ఇక్కడ నాకు డన్ అని వచ్చిందనమాట. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయం తెలిసింది. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఇన్సెంటివ్స్ ఎంత